బుద్ధి ఉండాలండి. ట్రిప్ అంటే ఎవడైనా పొద్దున్నే బయలుదేరారు. ఇప్పుడు టైం వచ్చి 10:30 అండ్ వెళ్ళాల్సింది తామిని ఘాట్. ముంబై పూణే హైవేలో ఉంది. ఇప్పుడేమో మేము ఈస్టర్న్ ఫ్రీవే మీద ఉన్నాము. అది కనిపించేదే బీఆర్సీ కొండ. మీకు ఎంత డేరింగ్ అంటే నో ఎంట్రీలోనే బండి తీసుకున్నాం డైరెక్ట్ గా. అండ్ తామిని ఘాట్ వచ్చి ముంబైకి 130 కిలోమీటర్స్ ఉంది. పోవడానికి ఒక 3-3.5 గంట పడుతుంది. ఇప్పుడు మనం వాషి బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఇది వచ్చి బాంబేకి, న్యూ బాంబేకి కనెక్టెడ్ బ్రిడ్జ్. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చి రీసెంట్ గా కట్టారు. ఓల్డ్ బ్రిడ్జ్ దాని పక్కన ఉంది. అండ్ కనిపించేదే కోపరిఖలనే, ఐరౌలి అండ్ థానే అండి. ఇప్పుడు కొద్దిగా చిన్న బ్రేక్ తీసుకున్నాము బ్రిడ్జ్ తర్వాత, ఎందుకంటే మన వాళ్ళు రావాల్సింది ఉంది. అండ్ మన జర్నీ స్టార్ట్ అయింది. వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మనం నెహ్రూ హైవే మీద ఉన్నాము. అండ్ లెఫ్ట్ లో కనిపించేదే డివై పాటిల్ స్టేడియం. ఎక్కువ బాంబేలో మ్యాచెస్ జరిగే ప్లేస్ అయితే ఇదే. అండ్ రీసెంట్ గా ఏం మ్యాచెస్ లేవు. నెక్స్ట్ టైం మనం ప్లాన్ చేద్దాం. అండ్ ఏదో మరాఠీలో చెప్తుంటూ కొద్దిగా విందాం. आता आपण पनवेल क्रॉस केलंय आणि खोपोली हायवेने जाणार आहे. खोपोली करत खोपोली बल्लारेश्वर मंदिर, गणपतीचं मंदिर आहे बल्लारेश्वर, अष्टविनायक मधलं एक गणपती, त्या रूटने आम्ही जाणार. ॲक्च्युली मी या लोकांना देवकुंड वॉटरफॉल आहे महाराष्ट्राचा खूप सुंदर वॉटरफॉल तुम्ही यूट्यूब करून बघू शकता. तिथे जाता आलं नाही कारण लेट झालं आम्हाला सर्वांना. कारण तिथे खूप 2 तासाची ट्रॅकिंग आहे. 2 तास चालायला लागतं. ठीक आहे, నెక్స్ట్ టైం. पण आता सध्या మనోడు ఏమంటున్నాడంటే ఇప్పుడు మనము దేవకుంద వెళ్ళాల్సింది, కానీ లేట్ అయిన వల్ల వెళ్ళలేకపోతున్నాం. అందుకనే తామిని ఘాట్ వెళ్తున్నాము వాయా పన్వేల్ హైవే అండ్ ఖోపోలి నుంచి. అండ్ అక్కడ అష్టవినాయక్ గణపతి అని ఉంది, అది దర్శనం చేసుకొని ముందుకెళ్దాం. స్మాల్ బ్రేక్ తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్ చేద్దామని. అండ్ ఇది వచ్చి మిసల్ పావ్. నాకు ఒకటి అర్థం కాదు, ఎవరు ముంబై వచ్చినా కూడా వడాపావ్ తింటారు కానీ మిసల్ పావ్ అయితే ఎవరు చూపించలేదు. దీని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఇంకా ఆకలేసి ఒక వడాపావ్ అండ్ లెమన్ టీ తీసుకున్నాను. ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చాము. ఇదే తిన్న హోటల్, హోటల్ శ్రీ సాయి. మనడు ఏమంటున్నా అంటే కనిపించే కొండను దాటి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంకా ఒక 30-50 కిలోమీటర్ ఉంటుంది. నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. బాంబేలో ఒకటి ఏంటంటే వాన పడితే అందరూ సిటీ అవుట్స్కట్స్ వస్తారు, ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ చూడటానికి అండ్ వాటర్ ఫాల్స్ కి. ఫైనలీ వీఆర్ ఇన్ బల్లారేశ్వర్. అది కనిపించేది బల్లారేశ్వర్ టెంపుల్, అంటే వినాయకుడి గుడి. బాంబేలో మొత్తం 8 గుళ్ళు ఉన్నాయి వినాయకుడి, అష్ట వినాయక్ అని. అది కూడా మనం కవర్ చేద్దాం. ఫైనలీ దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అండ్ ఇప్పుడే ఇక్కడ కూడా గట్టిగా వాన పడ్డది. కానీ లక్ ఏంటంటే మనం బయటకు వచ్చినప్పుడైతే వాన పడలేదు. అండ్ ఇప్పుడు మనము సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాము, ఒక 30 కిలోమీటర్లు. అండ్ ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంది. రోడ్స్ మాత్రం నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి, వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ సీనరీ అయితే అదిరిపోయింది. అటు పక్క అయితే గట్టిగా వాన పడుతున్నట్టుంది. అది కనిపించకుండే అక్కడే మనం వెళ్ళాల్సింది తామిని ఘాట్. ఫైనలీ వీఆర్ ఇన్ దేవకుంద్. అండ్ ఇక్కడికి రావాలంటే 2 రోజులు ప్లాన్ చేసుకోవాలా, 1 డే ట్రిప్ అయితే కాదు ఇది. అండ్ కనిపించేదే దేవకుంద్, కానీ ఇప్పుడు ఎంట్రీ లేదంట గట్టిగా వాన పడటం వల్ల. అండ్ కనిపించేదే దేవకుంద్. ఇక్కడ నుంచి యాక్చువల్ జర్నీ స్టార్ట్ అయింది. ఒక 10 కిలోమీటర్లు అంట, 2.5 గంట 3 గంటలు పడుతుంది వెళ్ళటానికి. మనం ఎంట్రీ వరకే వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి మనం తామిని ఘాట్ వెళ్తాము. అండ్ ఇది వచ్చి పూణే అండ్ ముంబైకి హైవే అండి. అండ్ ఇదే తామిని ఘాట్. ఇక్కడ నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్తే సీనరీ బాగుంటది. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ వల్ల చాలా మంది ఆగారు, చూడొచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్దాము, పైన ఇంకా బాగుంటది. అండ్ మన వాళ్ళు ఇక్కడ కొద్దిగా టైం పాస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి పైకి ఎక్కుదాం కొద్దిగా, అక్కడ నుంచి ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ వీళ్ళందరూ ఎక్కడం స్టార్ట్ చేశారు. ఇది చిన్న వాటర్ ఫాలే, ఏం పెద్ద చెప్పుకోదగా లేదు, కానీ చూడటానికి అయితే బాగానే ఉంది. అండ్ ఇంకొద్దిగా పైకి వెళ్దాము.
అండ్ ఫైనలీ పైకి వచ్చాము. అండ్ ఇది వచ్చి తామిని ఘాట్. అండ్ పైనుంచి వాన్ నీళ్ళు పడుతున్నాయి. ఇంకా కొంచెం ఎక్కాలనుకుంటా. అండ్ ఫైనలీ పైకి వచ్చా. అండ్ వ్యూ అయితే బాగుంది. వ్యూ సిటీలో అయితే కష్టమే, అందుకనే వాన పడితే చాలు బాంబేలో అందరూ ఆఫీస్ కి సెలవు పెట్టి సిక్ లీవ్ తీసుకొని మరీ ఇక్కడికి వస్తారు. ఈ వ్యూ కి ఒక సిక్ లీవ్ అయింది, ఇంకొక సిక్ లీవ్ కూడా యాడ్ చేసుకోవాల్సిందే. వెళ్ళాలి ఇంకా కొద్దిగా, అందుకనే దిగుతున్నాము. ఎక్కేటప్పుడు అయితే ఎక్కాము, కానీ దిగేటప్పుడు అర్థమైంది ఎంత కష్టమో అని. కొద్దిగా జారినా కూడా కిందికే డైరెక్ట్ గా. అండ్ సేఫ్లీ కిందికి వచ్చాము. ఇంకొక 4 కిలోమీటర్లు పైకి వెళ్దాము, అక్కడ ఇంకా బాగుంటదంట వ్యూ. అండ్ పైన అంతా కొండే. అండ్ ఇది మెయిన్ హైవే పూణే వెళ్ళడానికి. అండ్ ఇంకొద్దిగా పైకి వచ్చాము. కనిపించేది సినారియో మొత్తం ఫాగే ఉంది. అయితే వాన అయితే పడలేదు. ఇంకొద్దిగా సేపు చూస్తే ఇది పరిస్థితి, మొత్తం ఫాగే. టైం వచ్చి 8 అవుతుంది. నేను కిందికి వెళ్ళిపోవాలా, ఎందుకంటే ఇంత ఫాగ్ బండి నడపడం కొద్దిగా కష్టము. అందుకని నేను నిదానంగా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ కూడా చాలా మంది వాటర్ ఫాల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి చోట వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మనం చెప్పలేము ఎప్పుడు ఏమైద్దో. అండ్ ఈ కొండ దిగేలేకే మనకి ఇంకొక 1/2 అవర్ పడుతుంది. అండ్ అక్కడ నుంచి ఇంకొక 3.5 గంటల జర్నీ. కొండ దిగినాము సేఫ్లీ. అండ్ ఇప్పుడు మళ్ళా బాంబేకి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళేలేకి ఒక 3 అయిద్ది అనుకుంటా, ఎందుకంటే రోడ్ ని బట్టి. అండ్ లైట్స్ అయితే అసలు ఏం లేవు. ఎవరైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎస్పెషల్లీ ఈ సైడ్.